కబోర్డ్ ఏదో పోయిందంటే నేను సరదాగా అన్నాను, దానికి నువ్వు ఫీల్ అయ్యావా? ఆ పాప మీద పడిందంటే చాలా రిస్క్, ఎందుకంటే చాలా వెయిట్ ఉంది, మామూలు వెయిట్ కాదు. హే వావ్, ఏంటి నాన్న సడన్ సర్ప్రైజ్? సాంప్రదాయిని సుప్పిని ఎందుకు చేయొద్దంటే తెలుసా? అమ్మా జీలకర్ర ఎక్కడుందని అడుగుతావు, అమ్మా ధనియలపొడి ఎక్కడుందని అడుగుతావు. అందుకని నేను చేసుకున్నంత ఉత్తమం ఉండదు. రాగి సంకటి కూర, చికెన్ కర్రీ. ఉల్లిపాయ తింటే పొగరు ఎక్కువ పెరుగుతుందా, ఉప్పు తింటే పొగరు ఎక్కువ పెరుగుతుందా కిషోర్? తెలుసా, మంచి కన్నా చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఎక్కడైనా కానీ మార్కెట్లో, కదా నాన్న? నువ్వు కూడా తిన్నావు కదా. చెప్పండి మేడం, ఏంటి విశేషాలు? ఏంటది? బ్రౌన్ రైస్, పెరుగు, ఉల్లిపాయ 3 కలిపి చద్దన్నంలాగా. యాలెట్ తినాలనిపించింది. ఏది బాగుంటుంది చద్దన్నం. హాయ్ హిత్విక, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు హిత్వి. చెప్పరు. చూసావా కాలుకి ఎట్లా వేసుకుందో గజ్జెల్లాగా? నువ్వు తెలుసు కదా బాగుంటుంది. నేను డైట్లో ఉన్నాను కదా, రైస్ పొద్దున మట్లు తినకూడదు. సరే కానీ ఏంటి మధ్యాహ్నం స్పెషల్ ఏం చేసుకుందాం? చికెన్ తెప్పించి రాగి సంగటి చేసి చికెన్ ఉప్పులు చెట్టుకోవచ్చు, బాగుంటుంది. అయితే ఈరోజు వీడియో తీస్తా చేసే ప్రాసెస్. సరే అమ్మ, నేను ఒక విషయం అడగడం మర్చిపోయాను, కరెక్ట్గా చెప్పు, అబద్ధం ఆడకుండా. నువ్వు ఫీల్ అయ్యావా లేదా అనేది, సరేనా? ఒక్క నిమిషం ఉండు. అయితే మొన్న బ్లాగ్లోనే కదా, అది కబోర్డ్ ఏదో పోయిందంటే నేను సరదాగా అన్నాను, దానికి నువ్వు ఫీల్ అయ్యావా? నేనేం ఫీల్ అవ్వలేదు. నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానా? వాళ్ళకి నా మీద నా అభిమానం అలాగే అనిపిస్తుంది. వాళ్ళకి అభిమానం కాదు మరి, నేను తక్కువ చేసి మాట్లాడు. వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అంతే. నువ్వు ఎప్పుడు నన్ను తక్కువ చేయవు. ఏ కూతురు కూడా తల్లిని తక్కువ చేయదు, తల్లి బిడ్డను తక్కువ చేయదు. ఏం చెక్క పెడుతుంది అది? ఏది ఎడుతుంది సార్, అమ్మ ఫీల్ అయింది, మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అలాగే ఎప్పుడు అలాగే అనుకోవద్దు. ఎందుకు ఫీల్ అవుతాను? బిడ్డకు తల్లినన్నా తల్లి బిడ్డనన్నా ఎవ్వరు ఫీల్ అవ్వరు. మా అమ్మ లైక్ చిన్నపిల్లలాగా, లైక్ పూర్వీ ఎట్లనే ఆవడాలనే. సో నేను అప్పటికి నవ్వుతాలే అన్నాను. అవి కబోర్డ్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. లాస్ట్ టైం ఏంటంటే అమ్మ రూమ్లో ఉన్న కబోర్డు హిప్పిగా వెళ్తుందని చెప్పి నేను భయపడిపోయి వెనకాల నేను ఎక్కడ పడిపోద్దాను. అదేమైందంటే నా కాలు మీద పడిపోయింది. లక్కీగా నా కాలు మీద పడింది కాబట్టి నాకు కొంచెం బాగా గీసుకుంది, బ్లడ్ అది వచ్చేస్తుంది కాలుకి. అదే ఆ పాప మీద పడుంటే కనుక, ఆ రోజు చిన్న పాప కదా, చాలా వెయిట్ ఉన్నాయి. డోర్లు అయితే స్క్రూస్ ఊడిపోయినాయి. మా అమ్మ నాకు చెప్పని కూడా చెప్పలేదు స్క్రూస్ ఊడిపోయినాయి అని. అది అటు సైడ్ మాట్లాడితే హిట్లిక ఆ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అమ్మ రూమ్లోకి. ఆ రోజు బై మిస్టేక్ నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ పాప మీద పడిందంటే చాలా రిస్క్, ఎందుకంటే చాలా వెయిట్ ఉంది, మామూలు వెయిట్ కాదు. డోర్లు చాలా వెయిట్ ఉంటాయి, కబోర్డ్స్ అన్నీ. కొంచెం అమౌంట్ ఎక్కువైనా మంచిగా చేయించుకోవాలనుకొని చేయించుకున్నాం. బట్ ఏమైందంటే ఎగ్జాంపుల్ ఈ ఎడ్జెస్ తెలుసా, తలుపులు అంత తలసరిగా ఉన్నాయి, స్కూల్స్ సన్నగా ఉన్నాయి, అది గట్టిలా ఊడిపోతాయి, పెద్ద ఎత్తుకోవాలి. సో మీకు అక్కడ కార్నర్స్ కనబడుతున్నాయి కదా, ఆ కార్నర్స్ చాలా అంటే షార్ప్ ఉంటాయి. బై మిస్టేక్ మనం నడిచేటప్పుడు తగిలినా కూడా పెచ్చులు ఊడిపోతుంది. మన స్కిన్ అంత షార్ప్ ఉన్నాయి మొత్తం కబోర్డ్స్ అంతా, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది తీయడం వేయడం వల్ల ఆ డోర్ ఊడిపోయింది. మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ డోర్ తర్వాత. ఇంకా అక్కడే ఉంది, చేయించాలి. అలా నేను జస్ట్ క్యాజువల్గా నేను ఆ రోజు అన్నాను, కానీ మా అమ్మని అనాలన్న ఉద్దేశం నాకు ఏ రోజు ఉండదు. యాక్చువల్గా చెప్పాలని మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఒకవేళ ఎప్పుడన్నా అన్నా కూడా మా అమ్మ పట్టించుకోదు, అదేదో ఫ్రస్ట్రేషన్లు అంటే తర్వాత నేనే రిలీజ్ అవుతుంది ఇంతకుముందు. బట్ నేను ఎప్పుడు వాంటెడ్లో ఒక హర్ట్ చేయాలని నేను ఏ రోజు అన్నా, నాకు అవసరం లేదు. సరదాగా అనేది కూడా మీరు సీరియస్గా తీసుకుని అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే, తక్కువ చేసి ఎవరు మాట్లాడరండి. ఓ నాది ఏం కావాలంటే తింటదేం పెట్టమా, ముందు అమ్మాయి గుచ్చిపోదు చూసుకో. పెరుగన్నం తింటావు కదా, పెరుగన్నం తింటావు కదా నాన్న, నువ్వు ఇచ్చేయమంటది. ముందు ఏదైనా సరే అమ్మాయి అమ్మ తేలుకుంది అక్కడ గుచ్చిపోదు, రుచి చూసి తింటది అమ్మాయి. తక్కువ చేసి మాట్లాడడం అనే కాన్సెప్ట్ ఏముండదు. మేము ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటుందా చెప్పాలంటే మేమిద్దరం ఉంటాం ఎక్కువ, మేము ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ థాట్స్ ఏమన్నా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే అది మనం రాంగ్ వేలో థింక్ చేస్తే నేను ఏ మంచి పని చేసినా మీకు రాంగ్ వేలోనే కనిపిస్తుంది. అదే మీరు పాజిటివ్గా ఉన్నారనుకోండి, నేను అక్కడ ఏ చెడ్డ పని చేసినా మీకు పాజిటివ్ కనపడుతుంది. అది మనం థింక్ చేసే విధానం బట్టి ఉంటుంది. కానీ ఒకరు తక్కువ చేసి మాట్లాడితే మనకి ఏమన్నా వచ్చేస్తుంది అంటే ఏమీ రాదు, అవతల వాళ్ళు బాధపడతారు, అంత మించి ఏమండదు. సో దయచేసి అట్లా రాంగ్ వేలో అయితే తీసుకోవద్దు.
మేమిద్దరు కాన్వర్జేషన్ మా ఇంట్లో ఇలానే ఉంటుంది. లైవ్లో చూస్తే ఇంకా నవ్వుతారు. ఇంకా నేను అన్నీ చూపించను, కొన్ని వీడియోస్ మాత్రమే చూపిస్తాను. 24 గంటలు ఏమేం జరుగుతుంది అనేది మాకు తెలుసు. 24 గంటల కాన్వర్జేషన్ అయితే నేను చూపాను. ఆ 1 అవర్ నాకు ఏది కావాలో అవుట్పుట్ అది మాత్రమే నేను షూట్ చేసుకుంటాను, అదర్వైజ్ ఇంకేం చేయను. గుడ్ మార్నింగ్. టైం ఎంత అయింది? ఆవిడ చూడు, ముసలమ్మ చూడు, ముసలమ్మ అయ్యో ముసలమ్మ ఎత్తుకోవాలని చూసావా? ఎక్కడ వరకు బాగానే వెళ్తుంది, గుమ్మగడికి వెళ్ళి ఒంగోలు వెళ్ళిపోద్ది బాతుర్లోకి. మరి బాతుర్లు ఏముంది నాకు అర్థం కాదు. అయితే మీకు చెప్పాను కదా డోర్ ఊడిపోయిందని చెప్పి, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఈ రూమ్లో ఉంటుంది యాక్చువల్లీ. హే వావ్, ఏంటి నాన్న సడన్ సర్ప్రైజ్? సాంప్రదాయిని సుప్పిని. గుడ్ గర్ల్ నాన్న, చెయ్యాలి పని. సో ఇక్కడ ఈ డోర్ అన్నమాట ఊడిపోయింది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మొన్న కిషోర్ పైన ఇది ఊడిపోయింది. ఏవో తీయడానికి తీస్తే స్క్రూస్ అయితే చాలా లూజ్ ఉన్నాయి. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ డోర్ అయితే చెప్పాలంటే. ఆ రోజు లక్కీగా నా కాలు మీద పడింది కాబట్టి సరిపోయింది. ఇన్ కేసు పూర్విక హిత్విక మీద పడిందంటే చిన్న పాప కదా, నా కాలు అయితే గట్టిగానే కోసుకుంది, మొత్తం బ్లడ్ కూడా వచ్చింది. ఏంటి బంగారు తల్లి ఇలా చెయ్యాలి నాన్న, ఊరికే వీడియోస్ అవి చూడడం కాదు. కొంతమంది అంటారు వీడియో కోసం మడత పెడుతుంది, ఉత్తప్పుడు చెయ్యదా అని చెప్తారు చూడు, అది తప్పకుండా వస్తుంది ఆ కామెంట్. లేదులే నన్ను చేస్తాను నాన్న, బంగారు తల్లివి నువ్వు. కాదు, ఆ కామెంట్ తప్పకుండా వస్తుంది చూడు. ఏం రాదులే నాన్న, నీ గురించి అందరికీ తెలుసు. నీట్గా మడతెట్టే నీ షర్ట్లు నేను వస్తాను. మా హిత్విక్ గాడైతే పడుకున్నాడు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉంది, లేకపోతే ఈ పాటికి రచ్చ చేసేసేది. ఉయ్యాల వేయడం మంచి పని అయింది. ఉయ్యాల వల్ల పడుకుంటుంది, స్నానం చేయించేసాం. నేను చేయనా కర్రీ, నువ్వు చేసుకుంటావా? చేస్తానమ్మా, నువ్వు సంకటి చేసుకో, నేను కర్రీ చేస్తాను. చేసుకుంటాను. ఆల్రెడీ అవి రెడీగా ఉంచుకున్నాను. ఆ చికెన్ మసాలా పెట్టేసుకున్నాను, కోసుకున్నాను, తాలింపు వేసుకోండి. నువ్వు వచ్చేసి ఇదేమన్నా చెప్పు. చేస్తానమ్మా, నా వంట నీకు ఇష్టం కదా. వద్దులే. ఇంకా ఇలా వంట చేస్తానంటే వద్దని మొహం మీద చెప్పేస్తావు. చేస్తానంటే నేనైతే అన్నీ రెడీగా వేసుకొని పెట్టుకొని చేసుకుంటాను. నువ్వు నీకు చేస్తావు, చేయను. ఎందుకు చేయొద్దంటే తెలుసా? అమ్మ జీలకర్ర ఎక్కడుందని అడుగుతావు, అమ్మ ధనియల ఎక్కడుందని అడుగుతావు. అందుకని నేను చేసుకున్నంత ఉత్తమం ఉండదు. గాలి తీయడంలో ముందుంటాయి నిజంగా. నాకు గాలి తీసేస్తా ఎప్పటికప్పుడు. అవునేంటి 4 పెట్టేసావు? ఇది సంకటికి రైస్ ఉడుకుతుంది, ఇడ్లీ అయ్యాలి. ఇది పప్పు టమాటా ఉడుకుతున్నాను. ఇది వైట్ రైస్ వండుతున్నాను మనం మామూలుగా. ఎందుకే అన్ని సంకటి సరిపోదు కదా, ఒకవేళ తినలేకపోతే నీ కూతురు మళ్ళీ అది వండాలి కదా, అందుకే. ఇది చికెన్. ఓకే, రైస్ అయిపోక అప్పుడు చెప్తాను. సంగటి వేసినప్పుడు రాగిపిండి వేసినప్పుడు రా. ఓకే, నువ్వు వెళ్ళి కూర్చోండి. చీర బాగుంది, మొన్న అక్కడ తీసుకున్నాయి కదా. 3 కట్టేసాను చీరలు. కట్టేసుకో. మన ఇంకా చాలా చీరలు ఉన్నాయి, అవన్నీ కట్టేసుకో. జోక్ కాదు, ఆ ఊరికి అట్లా పెట్టి మనము చూసుకునే బదులు తీసుకోవాలి తరుగుతానే. ఎవరికైనా ఇచ్చేయి. చాలా ఇచ్చాను బట్టలు, ఇంక మళ్ళీ 4-5 చీరలు తీసాను. పూర్వీ ఇప్పుడు అన్నీ తీయాలి, బట్టలన్నీ తీసి చదివేసి రేపు వెళ్ళండో ఎవరికైనా ఇచ్చేస్తే ఇక్కడ వాళ్ళకి. బాబాయ్ ఈ పిల్ల పని చేస్తుంది కానీ నా బెండు తీసేస్తుంది, చేసే చిన్న పనే కానీ. ఎవరు చదిరే? అమ్మమ్మ చదిరింది పాపము. నువ్వేం చదరలేదు, అమ్మమ్మ చదిరింది. అలా చదిరిన ప్రతిసారి తీసేస్తావు నువ్వు. ఎన్నిసార్లు చదరాలి? ఇవి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు నన్ను ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి కదా, అవి నీట్గా పెట్టుకో. షర్ట్స్ పక్కన పెట్టేస్తా, ఐరన్కి ఇస్తుంది అమ్మమ్మ. షర్ట్స్ జీన్స్ అవసరం లేదు మడపెట్టడం. నీ బట్టలు మాత్రం మడతెట్టుకో. ఓకే, ఎంత నీట్గా మడతెట్టు బంగారు తల్లి. వావ్ నాన్న, గుడ్డలు నాన్న, నీకు వచ్చు కానీ చెయ్యవంతే. ఈరోజు పని చేసినందుకు నీకు ఒక చిన్న చాక్లెట్ కొనిస్తా. ఏదో ఒకటి కొనిస్తా. ఏమైంది, కూర అయిపోయింది అప్పుడే? లేదు, కూర తలిపేసాను, కూర ఉడుకుతుంది. ఇప్పుడు ఏంటి, ఇది పౌడర్ వేసేలా? అన్నం రైస్ ఉడకబెట్టేసాను. మెత్తగా అయిపోయిన తర్వాత ఇది వేసి కలిపేయడమే కదా, ఇట్లా వాటర్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తావా? ఇప్పుడు పిండి వేసి కలిపేసి వదిలేస్తే ఒక 5 నిమిషాలకే బాగా ఉడికిపోద్ది. తర్వాత దిప్పి ముందు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, వేసే. ఇప్పుడు పిండి వేసేస్తున్నాను. మనకి తక్కువగా అంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ పిండి కావాలి రైస్ తక్కువ అనుకున్నట్టు ఎక్కువ పిండి వేసుకోవాలి. పిండి ఎక్కువ వేయమా? పిండి ఎక్కువనే వేస్తున్నాను. మనకి కొంతమంది పిండి ఎక్కువ తినరు, తక్కువ తింటారు, అలాంటి తక్కువ వేసుకోవచ్చు. పిండి ఎక్కువ కావాలంటే పిండి ఎక్కువ వేసుకోవాలి. కలిపేసి ఒక 5 నిమిషాలు
మూత ఇటు వదిలేస్తే దగ్గరికి ఎక్కువ వాటర్ వేయాలా ఇందులో? బాగా మగ్గే వాటర్ అయితే టేస్ట్ ఉంటుంది. వాటర్గా ఉండని మా సంకటి కదా. ముందు మగ్గేకి అప్పుడు వాటర్ వేస్తాను, బాగా ఉడుకుతుంది. కళ్ళు మూసుకో పూర్విక, నీకు ఒక సర్ప్రైజ్. కళ్ళు మూసుకో అమ్మా, తీసుకురా. కళ్ళు మూసుకో, చూడకు. ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తామా అసలు. కళ్ళు మూసుకోవాలి ఊరిక, లేదని వెనక్కి తీసేసుకుంటా. సర్ప్రైజ్. ఓపెన్ చేయి. కస్టమైజ్ చేయించాను అట్లా. చెప్పిన మాట బాగా వింటున్నావని. సూపర్, అసలు బాగుంది. నా పేరు కస్టమైజ్ చేయాలి. అది చూసి హిత్విక కావాలని మొన్న నాకు స్పూన్స్ ఇవ్వలే. ఆ? స్పూన్ ఫోర్. స్పూన్ లేదు, మనం సపరేట్ పెట్టుకోవాలి. క్వాంటిటీ అందులో అంతే, నీకు పిల్లలకి ఏం చేయలేము ఇంకా. పెట్టినా కానీ ఆవిడ ఏం తినదు. దాచుకోపోయి దాచుకో, నేను రేపు తీసుకెళ్తా. తీసుకెళ్ళు. అయిపోయిందా? అయిపోయింది సంగతి. రాగి సంకటి కూర, చికెన్ కర్రీ, పప్పు, తర్వాత అంతేనా? అంతే, ఇంకేం లేవా స్పెషల్స్? ఇంకేం స్పెషల్? స్పెషల్ స్పెషల్ స్వీటా? స్వీట్స్ ఏమైనా కావాలి కదా. అవును, చెప్పాలి కదా. మర్చిపోయినా నేను. కిషోర్, స్వీట్స్ కావాలంటే మా అమ్మకి. అయ్యో, నేను అందుకే చెప్పాను పిల్లడికి, ముందే చెప్పమని చెప్పాను నేను. ఫోన్ చేసి చేసింది కదా. మాట్లాడేమన్నా, మాట్లాడేమన్నా, అది గట్టిగా చెప్పు. హిత్విక, అది వాళ్ళ అక్క టీ షర్ట్. హిత్వి, థ్యాంక్స్ థ్యాంక్స్. బాగుంది. అమ్మవారిని చేయడానికి స్టాండ్. నేను ఆర్డర్ పెడదామంటే అది టైం చూపిస్తుంది. సారీ, మీరు నాన్ వెజ్ తినట్లేదు కదా, అందుకే పప్పు. ఎందుకంటే వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నారు కదా, అందుకే మానేశారా నాన్ వెజ్. సో మా అందరికీ చికెన్, రాగి ముద్ద. సో ఈరోజు చీట్ డే అని ఏం కాదులే, కానీ యాక్చువల్లీ పాడికి తినేయాలి. టైం అయితే 2 అయిపోయింది. పూర్విదా, ఎందుకంటే రాగి ముద్ద ఎక్కదు కదా. ఎడు కూర్చోరా. సంబంధించింది ఏది ఎక్కదు, మైండ్కి మంచిది కదా. తెలుసా, మంచి కన్నా చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఎక్కడైనా కానీ మార్కెట్లో కదా నాన్న. నువ్వు కూడా తిన్నావు కదా. అమ్మా తెచ్చుకోరా. రా, కిషోర్ లేడుగా, తినే. హిత్వి కూడా లేదు కదా, తినే. దా తినేరా. నువ్వు చిన్నపిల్ల ఖాతాలో ఉంటావు. రాగి ముద్ద అంటే తినవు, వైట్ రైస్ అయితే తింటావు. మళ్ళీ నీకు షుగర్ అది ఎక్కువ అయిపోయే వరకు. కానీ వైట్ రైస్లో ఉన్నంత టేస్ట్. కానీ రాగి ముద్ద తినాలి నువ్వు ఇప్పుడు. షుగర్ అయితే రాకు. నీకు ఫ్రీ డయాబెటిక్ అంటే ఇంకా నీకు డయాబెటిక్ స్టార్ట్ అవ్వలేదు. ఇది తింటున్నాను కదా. ప్రీ డయాబెటిక్లో ఉన్నప్పుడు తినాలి. నువ్వు రైస్ తింటే మళ్ళీ స్టార్ట్ అయిపోతే అప్పటికి ఇవేమీ తినలేవు. నాటుకోడి బాగుంటుంది యాక్చువల్లీ. నాటుకోడి లేదంట, తిను. చాలా ఎక్కువ పెట్టేసుకున్నాం. అదే అంటున్నా, చిన్నపిల్ల కన్నా దారుణం. ఉల్లిపాయ తింటే పొగరు ఎక్కువ పెరుగుతుందా, ఉప్పు తింటే పొగరు ఎక్కువ పెరుగుతుందా కిషోర్? అందుకే నీకు పొగరు కదా. చూడ, ఆ చెప్పే విధానం కూడా అలానే చెప్తావు పొగరుగా. హిత్విగాడు ఉల్లిపాయ తింటాడు, అందుకే వీడికి ఇంత పొగరు. ఇంకోటి కావాలంట. వాసన వాసన వస్తుందా? కుక్కేసుకుంది, మొత్తం కుక్కేసుకుంది. మరి ఇచ్చే, తీసే, బయట తీసే. ప్యాంపరింగ్ చేయాలి ఇప్పుడు. ఓకే. చెప్పు అందరికి. హాయ్ అండి, నాకు నిద్ర వస్తుందండి, గుడ్డి అని చెప్పు. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. కిస్సీ నాన్న, కిస్సీవా అమ్మ, కిస్సీవా, కిస్సీ నాన్న. గుడ్డి చెప్పు, గుడ్డి చెప్పు, గుడ్డి. రియో అడుగు, రియో, రియో చూడు, రియో చూడు, రియో, రియో, గుడి. నిద్ర వచ్చే ముందు మేము ఇలా అయిపోతాము. గుడి, రియో, రియో, రియో బాబు. హాయ్, హాయ్, హాయ్. పట్టుకో, నీ టబ్ చూపించు హిత్వి. బాయ్ బాయ్. నీ బండి చూపించు.
బండి హిత్విని బండేది నాన్న ఇదిగో నీ బండి. అమ్మా ఇంక ఈ చీర బాగుందా చూడు. నాకొద్దు ఆ? నాకొద్దు నీకే తీసుకో, బాగుంది చీర. ఇది కలర్ కాంబినేషన్ అస్సలు నీకే అమ్మా. వద్దన్నా సరే ఇందులో ఏ కలర్ బాగుందో సెలెక్ట్ చేసుకో నాకు వద్దని చెప్పాను. వద్దు నాకు చీరలు అస్సలు వద్దు ప్లీజ్ అస్సలు. ప్లీజ్. ఒక్క చీర తీసుకోదా. ఒక చీర కాదు అసలు తీసుకో. చీర వద్దు. కూతురు మంచి కొనిస్తా అంటే కొనిచ్చుకోలేదు. నాకు ఎందుకో చీరలే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నైట్ అంటే కొని మాకు ఏమన్నా చీర కొనిస్తానంటే ఇలానే నాకు వద్దు అంటది. ఒక 100 రూపాయల చీర, ఇంకా మా అమ్మ కట్టుకున్న చీర ఎంత అంటే 200. 200 200 కదా, 200 కాదు 300. 300 పడిందా? కానీ ఈ చీర బాగుంటుంది, మంచిది. పట్టు చీరలు అంటే నాకే పోటు. నువ్వు పట్టు చీరలే కట్టుకోవు, ఎప్పుడు చూసినా కట్టిన చీరలే కడతావు. కానీ జనాలు ఏమంటారంటే మీ అమ్మకి ఏం చీర కొనవా ఇది అని చెప్పి నన్ను అంటారు. ఆ ఉన్న చీరలు కట్టడానికే సిరాకు వస్తుంది నాకు. ఒకరోజు నీ కలెక్షన్ అంతా చూపించాడు. ఏంటి ఊపేస్తున్నాడు, కిషోర్ వచ్చాడా? అవుతా వచ్చి ఎవరిది అంతలో ఊపేస్తున్నాడు అంటే? ఎవరన్నా వస్తేనే. చెప్తున్నా కదా, మీ ఆయన వస్తే తోట తక్కువ తక్కువ కొట్టుకుంటాడు. ఇందాక ఇట్లా అడ్డించేసింది. నిన్న అయిపోయింది కిషోర్, ఆగస్ట్ 15th. బయట పెట్టి లైట్ అయ్యమా ఆయన ఎంత నీట్గా ఆడిస్తాడు రియోగాడైతే. పెట్టేసుకో పట్టుకో పరిగెట్టు. అది వెళ్ళిపోయాడు. పట్టుకో హిత్వి. రియో ఇడుగో, రియో దా బ్యాక్ కొడుతుంది. అయ్యో నో పూర్వి, నువ్వు అడగకముందే నేను లంచ్ బాక్స్ ఆర్డర్ పెట్టాను, నీకు నచ్చింది. అప్పుడు నువ్వేమేమి ఫుడ్ తీసుకెళ్ళాలి చెప్పు. గట్టిగా మాట్లాడు. పెట్టిన ఫుడ్ తీసుకెళ్ళాలి. నాకు అదొద్దు ఇదొద్దని చెప్పొద్దు. నువ్వు అడగకముందే నేను కొనిచ్చానా, అర్థమైందా? తుమ్మే వచ్చింది అక్కడ ఆకున్నా. అమ్మా ఇట్రా. నువ్వు లేచాక ఇప్పటి నుంచి ఇది కావాలా, అది తింటావా అని అడక్కు. ఏది ఉంటే అది పెట్టు. అక్కడ వాళ్ళ మ్యామ్ ఉంటుంది, వాళ్ళ మ్యామ్ చూసుకుంటుంది. ఏ ఫుడ్ పెట్టినా విను, తినే వరకు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఈ టిఫిన్ తింటావా ఆ టిఫిన్ తింటావా అని అడగొద్దు. పూర్వి అర్థమైందా? నీకోసం పొద్దున్నే లేచి అమ్మమ్మ అదే పనిగా చేస్తుంది. ఎవరి కోసం లేస్తుంది పొద్దున్నే? మరి అప్పుడు పెట్టిన ఫుడ్ తినాలిగా. రేపు మార్నింగ్ ఏం పెడుతున్నావు? గోధుమ ఎందుకుమా గోధుమ పిండి అట్లనే? ఇప్పుడు సరే ఒక ఫ్రూట్ ఏదన్నా ఇచ్చేసి యాపిల్ తీసుకెళ్ళి డైలీ ఒక ఫ్రూట్ తినాలి. గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట ఏంటి? పాలేంటూ నువ్వు సరిగ్గా పెట్టలేదా మూత? నాకు తీసుకో, పాలు పెట్టేస్తున్నా. పెట్టు పాలు పెట్టు. వద్దులే నాకు తాగు. అది నేను నా కోసం తెప్పించుకున్న ఒకటే ఉందంట లాస్ట్కి. జున్ను కనబడుతుంది. కొంచెం ఎక్కువ పెట్టుకో. సూపర్ అంట హిత్వి, సూపర్ హిత్వి. కొంచెం ఎక్కువ పెట్టుకు, కాళ్ళు అవుతాయి. వద్దు. నేను కూడా ఏదో నాకు ఎందుకో సడన్గా తినాలనిపించి తెప్పించుకున్నా, ఒకటే ఉందంట. అయిపోయినాయి అంట. లక్కీ కూడా దొరికితే అది తీసుకొచ్చాడు కిషోర్. అయితే నాకు కొంచెం పెట్టున్నా ప్లీజ్. స్వీట్ ఎక్కువ ఉంది, చల్లగా ఉంది. ఉండు పూర్వికి పెట్టకు, నేను సరదాగా అట్లా పెడుతున్నాను. దా తీసండి, కొంచెం పెట్టొద్దు ఏదో అలా. దా ఇంకా దీనికి అన్నీ తెలుసు. సరే నువ్వు తిను. ఇందా భలే ఇచ్చింది ఎక్స్ప్రెషన్. ఎలా పెట్టకు పూరిక, జస్ట్ నేను టచ్ చేస్తున్నాను అంతే. అది కూడా పెట్టొద్దు, జస్ట్ స్పూన్ అట్లా టచ్ చేయి. దానికంటే ఇచ్చే ఏం చేస్తుంది? పురుగు వచ్చింది. నాకు ఇవ్వా ప్లీజ్. తినేస్తే నాకు వద్దు ఇంకా.
అయినా అది జున్నులా లేదు, దాని లోపలేదో షుగర్ వేసేసారు అంతే. దానికి కొంచెం ఇచ్చేసి తర్వాత నువ్వు డీ ఫ్రిడ్జ్లో పెట్టావా? మరి ఎందుకు అంత ఐస్ ఐస్ కింద? ఫ్రిడ్జ్ లో ఐస్ ఐస్లా ఉంది, బాగా టేస్ట్. నాకొద్దు, మీ నాన్నకి కొంచెం ఇచ్చేసి కప్పు పక్కన తీసేయని చెప్పు. తీసుకో స్పూన్. హ్యాపీ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. వద్దా వద్దా కిందకి వెళ్ళిపోదామా? రియో కిందకి వెళ్ళిపోయాడు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. నిద్ర వస్తుంది. బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.